నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్ మరింతగా అభివృద్ధి చేస్తాం ప్రధాని నరేంద్ర మోడీ. ముస్లింలకు కళ్యాణమస్తు పథకం అందించడం ఆనందంగా ఉంది ఏపీ సీఎం జగన్. సీఎం జగన్ అన్నింటా గందరగోళంగానే ఉంటున్నారు టీడీపీ మాజీ మంత్రి జవహర్. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళతాం విశాఖ ఏపీ ఎన్జీఓ సంఘం హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే దశాబ్దాల తరబడి వంశపారంపర్య రాజకీయాల భారాన్ని జమ్మూ కాశ్మీర్ భరించాల్సి వచ్చిందని, అలాంటి పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తున్నందుకు సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం జమ్మూ పర్యటనకు వెళ్లిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సంభాషించారు. అలాగే మౌలానా ఆజాద్ స్టేడియంలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఆర్టికల్ 370 పై ఈ వారంలో ఒక సినిమా విడుదల కానుందని విన్నారని, అది మంచి విషయం, ప్రజలు వాస్తవాలు తెలుసుకునేందుకు ఆ చిత్రం ఉపకరిస్తుందన్నారు. और अभी जितेंद्र सिंह ने बताया इस मैदान में भी किया है, लेकिन आज का ये जन सैलाब, आज का आपका जुनून, आपका ये उत्साह, और मौसम भी विपरीत, ठंड भी है, बारिश भी हो रही है, और आप में से एक हिलता भी नहीं है. और मुझे तो बताया गया कि ऐसे 3 स्थान यहां पर है जहां पर बहुत बड़ी मात्रा में स्क्रीन लगा करके लोग बैठे हुए हैं. जम्मू कश्मीर के लोगों का ये प्यार, आप इतनी बड़ी संख्या में यहां दूर दूर से आए, ये हम सभी के लिए बहुत बड़ा आशीर्वाद है. विकसित भारत को समर्पित ये कार्यक्रम सिर्फ यहीं तक सीमित नहीं है. आज देश के कोने कोने से, अनेक शिक्षण संस्थानों से हमारे साथ लाखों लोग जुड़े हैं. इतना ही नहीं, इस कार्यक्रम में अभी मुझे मनोज जी बता रहे थे कि 285 ब्लॉक्स में ऐसे ही स्क्रीन लगा करके वीडियो के माध्यम से इस कार्यक्रम को सुना जा रहा है, देखा जा रहा है. शायद एक साथ इतने स्थान पर बहुत ही वेल ऑर्गेनाइज इतना बड़ा कार्यक्रम, और वो भी जम्मू कश्मीर की धरती पर. प्रकृति हर पल जगह चुनौती देती है. प्रकृति हर बार हमारी कसौटी करती है. పేద కుటుంబాలు అప్పుల పాలు కాకుండా అదనంగా వాళ్ల పిల్లల చదువును ప్రోత్సహించే క్రమంలోనే వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా సాయాన్ని అందిస్తున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం కళ్యాణమస్తు, వైఎస్ఆర్ తోఫా 5వ విడత నిధులని లబ్ధిదారుల ఖాతాల్లో ఆయన జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, దేవుని దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతుందని, అర్హులైన వారందరికీ ఈ పథకం పక్కాగా అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా, ఈ కార్యక్రమం ప్రతి పేదవాడికి కూడా పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ, ఖచ్చితంగా 10th క్లాస్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికి, వధువుకు అండ్ గ్రూముకు కూడా, వరుడుకు కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలి అని అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది. రెండవది మంచి జరిగేది ఏమిటి అని అంటే, ఖచ్చితంగా 18 సంవత్సరాలు వధువుకు వయసు ఉండాలి, వరుడుకు 21 సంవత్సరాల వయసు ఉండాలి అని చెప్పి ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం వల్ల
జరిగే రెండో మంచి ఏమిటి అని అంటే 10th ఒకవేళ ముందే అయిపోయినా కూడా 15వ సంవత్సరంలోనో 16వ సంవత్సరంలో 10th అయిపోయినా కూడా ఎలాగూ 18 సంవత్సరాల దాకా పెళ్లి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్లోకి ఎలిజిబిలిటీ రాదు కాబట్టి ఎలాగూ ప్రభుత్వం కాలేజీకి అంటే ఇంటర్మీడియట్కు పంపిస్తే అమ్మఒడి అనే పథకం ఎలాగూ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు. ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగూ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన తోడుగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తూ ఉన్న కార్యక్రమం. అదే మాదిరిగా విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా పిల్లల్ని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి డిగ్రీ ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు చదువుతూ ఉన్న వాళ్ళకి 20,000 దాకా ఆ విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్లో కూడా ఇస్తూ, విద్యా సంవత్సరం మొదట్లోనూ విద్యా సంవత్సరం చివరిలోనూ ప్రతి ఏప్రిల్లోనూ ఇస్తూ ఈ రెండు స్కీములు కూడా ఎలాగూ ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యే విధంగా అడుగులు వేయించగలుగుతా ఉన్నాం. నిజంగా ఇది మంచి ఫలితాలు ఇస్తూ పిల్లల చదువులకు, ఎందుకనంటే ఖచ్చితంగా తల్లి గన కుటుంబంలో చదివి ఉంటే ఆ తల్లి చదివి ఉంటే పిల్లలకు నెక్స్ట్ జనరేషన్లో వచ్చే ఆ పిల్లలు కూడా ఆటోమేటిక్గా చదువులు బాట పడతారు. వైసీపీ టికెట్ల విషయమై కాకుండా అన్నింటిలోనూ సీఎం జగన్ గందరగోళంగా ఉన్నారని టీడీపీ మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. అమరావతి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అభ్యర్థులుగా ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఆయనకు స్పష్టత లేదన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నాటకాలు కొనసాగుతున్నాయని ఎద్దేవా చేశారు. జగన్ విలాసవంతమైన జీవితం గడిపించేందుకు లండన్లోనూ ఓ ప్యాలెస్ నిర్మించుకున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ఏ సవాల్ని స్వీకరించేటటువంటి పరిస్థితుల్లో లేడు. చంద్రబాబు నాయుడు గారి సంక్షేమం మీద కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి మీద కానీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమం గురించి మాట్లాడటానికి కానీ అభివృద్ధి గురించి చర్చించడానికి కానీ ఛాలెంజ్ విసిరి ఇప్పటికి 3 రోజులు అవుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి రాకపోవటం చూస్తూ ఉంటే అసత్యాలని ప్రజల ముందు ఏ విధంగా నిస్సిగ్గుగా ప్రకటిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు అనేక హామీలు ఇవ్వటం, ఆ హామీల అమలు అనేది అవగాహన లేకుండా చేశానని చెప్పుకునే పరిస్థితి చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి సిపిఎస్ను వారంలో రద్దు చేస్తానని చెప్పి దాని మీద అవగాహన లేదు, ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, సిపిఎస్ రద్దు చేయలేనని పెద్ద ఎత్తున సిపిఎస్ ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనందరం చూసాం. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు సంక్షేమం అంటేనే జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొని కళ్ళబొల్లి కబుర్లు. ఎందుకంటే 3.5 సంవత్సరాలు గడుస్తున్నా పెళ్లి కానుక అనేది ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కేవలం ఇస్తే ఒక 5-6 వేల మందికి కన్నా ఎక్కువ ఇచ్చుంటాడు, లేకపోతే ఇంకొక 20,000 మందికి 10,000 మందికి ఇచ్చుంటాడు తప్ప పెళ్ళైన ప్రతి పేద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి పెళ్లి కానుక ఇవ్వలేదనేది సత్యం. దాంతోపాటు బడుగులు పేదలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు 120 పథకాలు బలహీన వర్గాలకు సంబంధించి, దళితులకు సంబంధించి 27 పథకాలు ఈ రోజుకి రద్దు చేసి వాళ్ళకనే ఏ సంక్షేమ కార్యక్రమం అందకుండా చేసి పెత్తందారికిను పేదవాడికి మధ్య పోటీ అని గొప్పలు చెప్తా ఉన్నాడు. ప్రభుత్వ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఇక సమ్మెలోకి వెళతామని విశాఖ జిల్లా ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు కె ఈశ్వరరావు అన్నారు. మంగళవారం ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో ఆయా ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న బకాయిల చెల్లింపుతో పాటు పీఆర్సీ అమలు, సరెండర్ లీవులు, డిఏలను తక్షణమే చెల్లించాలని కోరారు. లేకుంటే ఈ నెల 27న చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి ఉద్యోగుల హక్కుల సాధనకై పోరాటం చేస్తామన్నారు. ఓపీఎస్ అమలుపరచాలని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే దాని కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయడం, కొన్ని రాష్ట్రాలు కూడా అమలు చేసింది, మన రాష్ట్రం కూడా మేము అమలు చేస్తామని చెప్పేసి
ఈ రోజు కూడా తాత్సారం చేస్తుందే తప్ప దాన్ని కూడా నెరవేరినటువంటి పరిస్థితి. ఇటువంటి చాలా డిమాండ్ల మీద ఈవేళ ప్రభుత్వం సానుకూల స్పందన లేకపోవడంతోనే మేము ఉద్యమం పట్టాం. మరి ఈరోజు జిల్లా కేంద్రాల్లో మరి ధర్నా ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. ఇప్పటికన్నా ప్రభుత్వం దిగిరావాలి. లేని పక్షంలో మటుకు 27వ తారీఖున మరి లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దరిదాపుగా 12 లక్షల మంది ఉన్నారు. మరి లక్షలాది మంది ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వానికి మరి నిరసన తెలపడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మరి అంతవరకు తెచ్చుకోకుండా ఈ ప్రభుత్వం దిగొచ్చి మా రాష్ట్ర జేఏసీ నాయకులతో చర్చలు జరిపి మా డిమాండ్ని సానుకూలంగా మరి స్పందించి వాటిని అన్ని నెరవేరుస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో మటుకు సార్వత్రిక సమ్మెకు కూడా ఈ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, పెన్షనర్లు, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కామ్రేడ్స్, 5 ఏళ్ళ గడువు అయితే 4.5 ఏళ్ళు సుదీర్ఘమైనటువంటి మేము గడువు ఇచ్చిన తర్వాత మా ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఈవేళ తప్పనిసరి పరిస్థితుల్లో జేఏసీ కార్యాచరణ ఉద్యమం నిర్మాణం చేసి అన్ని జిల్లాల్లో, తాలూకాల్లో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు, ర్యాలీలు చేపడుతుంది. కాబట్టి దయచేసి ఎప్పటికైనా సరే ప్రభుత్వం మౌనం వీడి మాతో చర్చలు జరిపి ఖచ్చితంగా మేము అడగవలసిన న్యాయమైనటువంటి డిమాండ్లు, మేము దాచుకున్నటువంటి డబ్బులు కానీ మేము ఏదైనా న్యాయంగా అడుగుతున్నామో ఆ డిమాండ్లన్నింటిని కూడా పరిష్కరించి బేషరతుగా పీఆర్సీలోని ఐఆర్ని ప్రకటించి మరి తక్షణం మా తాలూకా ఉద్యమాన్ని విరమింపజేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇలా కానీ జరగకపోతే రేపు 21 నుంచి మరి రాష్ట్ర నాయకులందరూ కూడా జిల్లాల్లో పర్యటనలు చేసి సెన్సిటైజ్ చేసి రేపు 27ని పెద్ద ఎత్తున లక్షలాది మంది ఉద్యోగులతో చలో విజయవాడ నిర్వహిస్తున్నాం. అది కూడా అప్పుడు కూడా ఈ ప్రభుత్వం దిక్కపోతే ఏ క్షణంలో అయినా మెరుపు సమ్మె ప్రకటించి మరి ఈ మెరుపు సమ్మె వల్ల ప్రజలకు కానీ లేకపోతే ఇంకెవరికైనా ఇబ్బందులు కానీ ఎదురైతే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏపీలో ఉన్న వాలంటీర్ వ్యవస్థపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. ఇంటింటికి వెళ్లి పూర్తి సమాచారాన్ని సేకరించాలని వాలంటీర్లకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. వాలంటీర్లు సేకరించిన సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారని అడిగారు. వాలంటీర్ వ్యవస్థ గురించి అడిగితే పవన్ కళ్యాణ్ పై కేసు పెడతారా అని మండిపడ్డారు. పవన్ పై వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందని విమర్శించారు. తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మంత్రులు, పోలీసులు ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వాలంటీర్ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యపై సీఎం జగన్ ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం అండి. సుమారు వారం క్రితం గుంటూరు జిల్లా కోర్టులో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన వాలంటీర్ వ్యవస్థ పైన అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కొన్ని విషయాల్ని ప్రస్తావిస్తూ వాలంటీర్ వ్యవస్థలో ఉన్న ఒక వాలంటీర్ తోటి ప్రభుత్వం కుట్రపూరితంగా, బలవంతంగా ప్రతిపక్షాలని భయపెట్టే విధంగా వారి ఆలోచనలో భాగంగా కేసు నమోదు చేయడం జరిగింది. మా గుంటూరు జిల్లా అధ్యక్షులు గదా వెంకటేశ్వర గారు దాదాపు వారం 10 రోజుల నుంచి అది ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. చివరికి న్యాయస్థానం దానికి ఆ కేసు నమోదు చేసి సమన్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజలకి మరొకసారి ప్రత్యేకంగా మన వాలంటీర్ వ్యవస్థలో ఉన్న మన యువతకు జనసేన పార్టీ తరఫున కొన్ని విషయాలు ప్రస్తావించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. జూలై 2023లో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది 3 అంశాలపైన. ప్రధాన అంశం ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థకి హెడ్ ఎవరు, అంటే ఎవరు దీన్ని సూపర్వైజ్ చేస్తారు, దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉందా, దీంట్లో ఎవరైనా చూస్తున్నారా, ప్రభుత్వం నుంచి ఎవరు దీనికి బాధ్యులు, ఫస్ట్ ప్రశ్న. రెండవ ప్రశ్న, మీరు సేకరించిన ఈ సమాచారం మీరు ఎక్కడ స్టోర్ చేస్తున్నారు ఈ డేటా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ప్రజలు, తెలుగు ప్రజల పర్సనల్ ఇన్ఫర్మేషన్, డ్రైవింగ్ లైసెన్స్లు, ఆధార్లు, పాస్పోర్ట్ నంబర్లు, రేషన్ కార్డులు, కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఫోన్ నంబర్లు, టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, కేబుల్ కనెక్షన్ ఉందా,
బిడ్డలు ఎక్కడ చదువుకుంటున్నారు, ఈ సమాచారం అంతా కూడా మీరు ఎక్కడ స్టోర్ చేశారు ఈ డేటా? జీవీఎంసీ 33వ వార్డు అల్లిపురం ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన బల్లిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం మంగళవారం ఘనంగా జరిగింది. ముందుగా ఆలయ చైర్మన్ బొడ్డేటి కిషోర్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. కోలాటం, మేళతాళాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ సభ్యులు పాల్తటి ఊర్వశి, తాండి అనురాధ, కొణతాల కృష్ణవేణి, గంగుల మానస, కొల్లి సత్యవతి, వెలిశెట్టి లక్ష్మీలతో ఆలయ కార్యనిర్వహణ అధికారిని రమాబాయి ఎమ్మెల్యే వాసుపల్లి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ అల్లిపురంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్టను మరింత పెంచే విధంగా అభివృద్ధి కోసం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ట్రస్ట్ చైర్మన్ బొట్టేటి కిషోర్ మాట్లాడుతూ కష్టపడిన వారిని గుర్తించి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇచ్చిన బాధ్యతను తామంతా కలిసి ఆలయ అభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారం ఎంతో వైభవంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అదృష్టం ఉండాలండి ఎవరికైనా సరే. ఆ అదృష్టం ఈరోజు ఎవరు కలిగిందంటే మా బొడ్డేటి కిషోర్ గారికి కలిగింది. బొడ్డేటి కిషోర్ చాలా నిజాయితీ కలిగిన నాయకుడు. వైఎస్ఆర్సీపీ అంటే అతనిలో ఉప్పొంగిన ప్రేమ, అసలైన సుసలైన నాయకుడు. అటువంటి నాయకుడికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈరోజు నిండుగా, ముఖ్యంగా ఇక్కడ ఉండే మా స్థానిక నాయకులతో పాటు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కూడా అందరం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మాతో పాటు ఊర్వశి గారు, అలాగనే కొల్లి సత్యవతి గారు, జయరాం గారు, కృష్ణవేణి గారు, మా అనురాధ గారు, మానస, కొల్లి సత్యవతి గారు పేరు చెప్పాము. సో ఇంకా ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా దైవత్వం ఒట్టిపడేవాళ్ళు. ఈ దైవత్వంతో ఏమో ఈ ఆలయానికి ప్రతిష్ట ఇంకా పెంచుతారని, ఎక్కడ మచ్చ తీసుకొని రామని చెప్పి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎప్పుడూ పేదలకు సీఎం జగన్ ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగిందని రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీకి చెందిన పలువురు నాయకులు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ జెండా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలను ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేయాలన్నదే సీఎం జగన్ ఆలోచన అని, ఈ మేరకు గణేష్ ను రేపల్లె నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారన్నారు. ఈసారి జరిగే 175కి 175 స్థానాలు సాధించడమే లక్ష్యమని అన్నారు. ముస్లిం సోదర సోదరీమణులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, ఆమర్తలూరు మండలం మూల్పూరు గ్రామం నుంచి విచ్చేసినటువంటి ఎస్సీ, బీసీ, ఓసీ సోదర సోదరీమణులకు, చుండూరు మండలం మండూరు గ్రామం బీసీ సగర నాయకులందరికీ వందలాది మంది ఈరోజు ఈ యొక్క మన కేంద్ర కార్యాలయానికి విచ్చేసి తెలుగుదేశం పార్టీ నుంచి వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంచి ఈరోజు పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. గత 4 సంవత్సరాల 9 నెలల కాలంలో పార్టీ ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్కి చేసినటువంటి లబ్ధి కానీ, అందించినటువంటి సుపరిపాలన కానీ చూసి మన ఈరోజు తెలుగుదేశం పార్టీ వదిలి చాలామంది వందల వేల సంఖ్యలో నాయకులందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ సమావేశానికి హాజరైనటువంటి మీ అందరికీ, ఈ యొక్క వేదిక పైన ఆసీనులైనటువంటి జిల్లా అధ్యక్షులకి, మల్లికార్జున గారికి, మీ యొక్క సమన్వయకర్త, మీకు వేమూరు నియోజకవర్గానికి
కొత్తగా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి పలు సీట్లు జనసేన అభ్యర్థులను ప్రకటించినట్లు పలు పత్రికల్లో వచ్చిన వార్తలను తాము ఖండిస్తున్నామని విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన నేతలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి పలు సూచనలు సమన్వయ సమస్యలపై చర్చించారని, అయితే ఎవరికి సీట్లు కేటాయించలేదన్నారు. పొత్తుల నేపథ్యంలో ఈ ప్రక్రియ ఆలస్యమైందని త్వరలోనే తగు నిర్ణయం తీసుకుంటారన్నారు. కార్యకర్తలంతా గందరగోళ పరిస్థితికి వెళ్లకుండా పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఉంచుకోవచ్చు కానీ కొంచెం కన్ఫ్యూజ్ ఎక్కువ క్రియేట్ చేస్తే పాపం అందరం ఆశిస్తూ ఉంటాం. రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. మన ఇష్టం వచ్చినట్టు చేసేసుకునేది కదా వ్యవస్థ కదా. ఇప్పుడు పొత్తులో ఉన్నాం. అందరికీ నమస్కారం. నిన్న మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం అలాగే అనకాపల్లికి సంబంధించి రివ్యూ మీటింగ్లా పెట్టుకొని ఉత్తరాంధ్ర అభివృద్ధి, విశాఖపట్నం అభివృద్ధి మీద చాలా స్పష్టంగా అడగడం జరిగింది. అందరి దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యల మీద ఉత్తరాంధ్ర అభివృద్ధి ధ్యేయంగా ఆయన మాట్లాడడం జరిగింది మా అందరి దృష్టిలో కూడా. అయితే కొన్ని మీడియా సంస్థల్లో అభ్యర్థుల ఖరారైనట్టు ఫైనల్ అయిపోయినట్టు కూడా రావడం జరిగింది. ఇది క్యాడర్లో కొంత గందరగోళానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి జనసేన అభ్యర్థుల్ని స్వయంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారే రిలీజ్ చేస్తారు. పొత్తులు ఉన్నాయి కాబట్టి ఈ పొత్తులో భాగంగా కొన్ని డిస్కషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీడియా సంస్థలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆయన తెలియజేస్తారు. కాబట్టి ఈ గందరగోళం లేకుండా ఈ చిన్న చిన్న డిస్ప్యూట్లు రాకుండా ఉండడానికి నేను ఈ విషయాలు చెప్తా ఉన్నా. ప్రజాభిప్రాయం ఆధారంగా ప్రజలు ఎవరిని కోరుకుంటారో ప్రజాభిప్రాయం ఆధారంగా ఆయన ఈ ఎంపిక ప్రక్రియ చేస్తారు. ఎవరైతే జనంలో ఉంటారో వాళ్ళని చూసుకొని ఖచ్చితంగా అందరూ గెలిచే విధంగా అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, బీజేపీ కూడా కావచ్చు, పొత్తులు బట్టి ఏ స్థానాలు ఎవరికొస్తే తెలుస్తుంది. అప్పుడు స్వయంగా మా అధ్యక్షులు గారు ఈ సీట్లు రిలీజ్ చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అప్పటి వరకు కొంచెం ఈ కన్ఫ్యూజన్ లేకుండా దయచేసి అందరూ కూడా సమన్వయం పాటించండి. మేము మీడియా సంస్థలు కూడా చెప్తా ఉన్నాం. ఊహాగానాలతో రాయడం కంటే కూడా స్థానికంగా నేను ఇక్కడ ఉంటాను. అలాగే మా ఉత్తరాంధ్ర సతీష్ గారు ఉంటారు. అలాగే మా రూరల్ ప్రెసిడెంట్ రమేష్ గారు ఉంటారు. మా ముగ్గురు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళ అభిప్రాయం తీసుకోండి. జనసేన పార్టీ అన్నది ఊహాగానాలకి స్థావన ఇవ్వరు. మా అధ్యక్షులు ఏదైనా స్పష్టంగా చెప్తారు. మేము కూడా అది స్పష్టంగా చెప్తాం. ఏది మాట్లాడినా కూడా సో మమ్మల్ని అడిగినా కూడా మేము క్లియర్గా చెప్తాం. ఊహించుకొని రాయడం వల్ల కొన్ని డిస్టర్బెన్స్లు వస్తాయి. కాబట్టి దయచేసి ఊహించుకోకుండా మమ్మల్ని అడగండి, మేము క్లియర్గా చెప్తాం. ఆ విధంగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమయ్యే దిశగా ప్రతి కార్యకర్త నాయకుడు పనిచేయాలని విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొంప గోవింద్ అన్నారు. విశాఖలోని ఆయన పార్టీ ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభిస్తామని, ప్రతి కార్యకర్త ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచే విధంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఆదేశాల ప్రకారంగా నిర్ణయించి ఆ క్యాండిడేట్కి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని జిల్లా కాంగ్రెస్ నుంచి కోరడం అయితే జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా ఆ జిల్లాలో వార్డు ప్రెసిడెంట్లు అందరూ ఆ సీనియర్లు ఎంతమందికి వైసీపీ నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ చాలామంది జాయిన్ అవ్వడానికి ముందుకు వస్తున్నారు. కారణంగా ఎందుకంటే నాతో కూడా ఎక్స్ కార్పొరేటర్లు కూడా టచ్లో ఉన్నారు. వాళ్ళు తొందరలో రేపు 22వ తారీఖున విజయవాడ కార్యక్రమం అయిన తర్వాత, శర్మిలా మేడం గారు అయిన తర్వాత వాళ్ళు కూడా ఆఫీస్ కూడా రిపేర్లు కూడా పూర్తిగా అయ్యేవి. దానికి ఓపెనింగ్ కూడా తొందరలో ఈ నెలలో పెట్టాలని అనుకున్నాము. దానికి కూడా మీ అందరి సహకారాలు కూడా కావాలి. కాబట్టి ఇంతవరకు అందరూ కలిసికట్టుగా
ఒక నిర్ణయంతో నగర కాంగ్రెస్ ఆఫీస్ను ఇంతవరకు ఏ జిల్లాలో చేయలేంది విశాఖ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఒక ఐక్యతగా కలిసికట్టుగా చేసి ఒక దాటి మీద తీసుకొచ్చి ఈరోజు ఇంత స్థాయికి తీసుకొచ్చడం అయితే జరిగింది. కాబట్టి అందులో కార్యకర్తల్లాగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు వాళ్ళందరికీ పేరు. మరి కాంగ్రెస్ పార్టీ గడిచిన కాలంలో అనేక కార్యక్రమాలు మరి రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందో ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడం గర్వపడుతున్నాం. అనేక అంశాల మీద మేము రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని విషయంలో కానివ్వండి, అలాగే ప్రత్యేక హోదా గురించి కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రఘువీర్ రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్ ఉన్న కానీ నిన్న కొత్తగా వచ్చిన చరణ్ గారు కానీ, అలాగే రుద్రరాజు గారి హయాంలో కూడా అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తూ మేము ముందుకెళ్తున్నాం. మరి ఇటీవల శర్మారెడ్డి గారు పీసీసీ అధ్యక్షురాలు అయిన తర్వాత విశాఖపట్నంలో మరి భారీ మీటింగ్ పెట్టడమే కాకుండా ఆ రోజు అనేక మంది జాయినింగ్ చేయడం జరిగింది. ఈ రోజున ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అయితే ఒక పెద్ద ర్యాలీ కానీ నిరసన కానీ తెలియజేయడం జరిగింది. శర్మారెడ్డి గారు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కువ రిప్రజెంటేషన్ మనకు కేంద్ర ప్రభుత్వం కానీ అలాగే కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలియజేయడం జరిగింది. దాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది అని తెలియజేసుకోవడానికి నేను చాలా ఇదిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్ లెవెల్లో స్ట్రెంథెన్ చేయడం కోసం మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా శర్మారెడ్డి గారి సూచనల మేరకు బూత్ లెవెల్ ఏజెంట్లు కానీ అలాగే వార్డు అధ్యక్షులను వేసి కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేయడం కోసం వాళ్ళు పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే అప్లికేషన్స్ అన్నీ తీసుకోవడం జరుగుతుంది వివిధ అభ్యర్థుల్ని. మరి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా వెళ్ళి నాకు 3 కాన్స్టిట్యున్సీలు నాకు అప్పచెప్పడం జరిగింది. ఆ 3 కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మేము పూర్తిగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ అదేవిధంగా విశాఖ తూర్పు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వైసీపీ తూర్పు సమన్వయకర్త ఎంపీ ఎంవివి సత్యనారాయణ అన్నారు. మంగళవారం నగరంలోని 17వ వార్డు కార్పొరేటర్ నాగరాజు ఆధ్వర్యంలో 27 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి వారికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా అందరికీ అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో 17 వార్డులో ఇక్కడ నాగరాజు గారు, కార్పొరేటర్ గారు మరియు ఇక్కడ మా సమక్షంలో ఇక్కడ మా కార్యకర్తలు, నాయకులు అందరూ సమక్షంలో 25 లక్షల రూపాయల నిధులతో ఇక్కడ కమ్యూనిటీ హాలు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ఈ కమ్యూనిటీ హాల్ ఇక్కడ చాలా యూత్కి కానీ ఇక్కడ లోకల్ ప్రజలకు కానీ బాగా ఉపయోగపడేలాగా ఎంపీ నిధుల నుంచి 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన చేసాం. 2 నెలల్లోనే దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కూడా ఆల్రెడీ మనం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రజలకు చాలా ఉపయోగపడే కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఇవాళ తూర్పు నియోజకవర్గంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఇవాళ మన మేయర్ గొలగాని వెంకట హరికుమార్ గారు కానీ అదేవిధంగా ఇక్కడ కార్పొరేటర్లు కానీ చాలా కష్టపడి అన్ని వీధులు, అన్ని రోడ్లు, అన్ని కాలువలు, డ్రైన్లు అన్నీ కూడా అద్భుతంగా చేశారు. ఈరోజు ఏ వీధికి వెళ్ళినా కూడా ఎక్కడ కూడా గుంతలున్న రోడ్లు కనిపించవు. అన్ని సిమెంట్ రోడ్లు చేసేశారు. అన్ని సిటీలో అన్ని నల్లటి తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు, అదేవిధంగా కొత్త కాలువలు అన్నీ నిర్మించడం జరిగింది. గత 25-30 సంవత్సరాలు ఎప్పుడు జరగనంత అభివృద్ధి ఈ 2.5 సంవత్సరాలు జరిగిందంటే మీరు నమ్మండి. మీరు తిరగండి, వీధులన్నీ తిరగండి. ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా విశాఖపట్నం మీద దృష్టి పెట్టి వాళ్ళు అన్ని అభివృద్ధి పనులకి ఆయన ముందుకుండి నడిపించే విధంగా చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మూ కాశ్మీర్ మరింతగా అభివృద్ధి చేస్తాం, ప్రధాని నరేంద్ర మోడీ. ముస్లింలకు కళ్యాణ వస్తు పథకం అందించడం ఆనందంగా ఉంది, ఏపీ సీఎం జగన్. సీఎం జగన్ అన్నింటా గందరగోళంగానే ఉంటున్నారు, టీడీపీ మాజీ మంత్రి జవహర్. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళతాం, విశాఖ ఏపీ ఎన్జీఓ సంఘం హెచ్చరిక. ఇది వాల్ట్ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.